హిందువులను కించపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హిందువులను ఎగిరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సీఎం रिक्शा वाला अच्छा है रेवंत रेड्डी लुच्चा है रिक्शा वाला अच्छा है रेवंत रेड्डी लुच्चा है रिक्शा वाला अच्छा है रेवंत रेड्डी लुच्चा है हिंदुవులతో చెలగాటము ఖబర్దార్ ఖబర్దార్ హిందువులతో చెలగాటము ఖబర్దార్ ఖబర్దార్ భారత్ మాతా కీ సిక్కులేని ప్రభుత్వమా సిక్కులేని ప్రభుత్వమా హిందువులతో చెలగాటము ఖబర్దార్ ఖబర్దార్ హిందువులతో చెలగాటము ఖబర్దార్ ఖబర్దార్ సిక్కులేని ప్రభుత్వమా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం कंकर कंकर में कंकर कंकर में तो चलगाटमा तो चलगाटमा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम कमिश्नर वालों रावाली 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 कमिश्नर रावाली कमिश्नर रावाली कमिश्नर रावाली कमिश्नर रावाली जय श्री राम जय श्री राम ప్రభుత్వమా మున్సిపల్ కమిషనర్ వెంటనే కమిషనర్ వెంటనే కమిషనర్ వెంటనే కులాని ప్రభుత్వమా కులాని ప్రభుత్వమా హిందూ పడులను కించపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హిందూ పడులను కించపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హిందూ ప్రభుత్వం హిందూ పడులను భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. మున్సిపల్ ముట్టడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం హిందూ పండుగలనే కించపరుస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై వివక్ష చూస్తుంది. కేవలం ఒక వర్గానికి చెందిన ఓటు కోసం హిందువుల పండుగను చిన్నచూపు చూసి ఎటువంటి మున్సిపల్ జగిత్యాల పట్టణంలో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ లైటింగ్ కానీ వీధి రోడ్లు
ఇప్పటికి కూడా ఎన్ని గుంతలున్నా వీడిలో కూర్చోడం చాలా దురదృష్టకరం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న జగిత్యాల నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి జెండా ఎగరేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడైనా కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ కళ్ళు తెరిచి హిందువులు భారతదేశంలో మెజార్టీ ప్రజలు గల హిందువులను గౌరవిస్తూ హిందూ పండుగలను హిందూ దేవీ దేవతలను కూడా గౌరవించి వాళ్ళు జరుపుకున్నటువంటి ఉత్సవాలలో అన్ని ఘనంగా నిర్వహించాలి. ప్రతి సంవత్సరం ఉన్న ప్రధాన కూడలోని ఎటువంటి లైటింగ్ వ్యవస్థ లేకుండా చేయడం చాలా దురదృష్టకరం. ఇక్కడైనా కానీ ఇక్కడ చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఓట్ల కోసమే కాదు హిందువుల అవసరాలను కూడా భక్తి శ్రద్ధ చేసుకుంటున్నటువంటి హిందువుల పండుగలను కూడా గౌరవించి చేయాలని చెప్తున్నాం. లేడీడల ఈరోజు మున్సిపల్ ముట్టడి జరిగింది. రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాజీ మినిస్టర్ ఎవరిని చూడరు. ప్రతి ఒక్క ఇల్లును గృహ నిర్మాణం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు జగిత్యాల పట్టణం ఎంత దుర్బంధంగా మారిందంటే ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఏదైతే మున్సిపల్ పాలకవర్గం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్స్ అని వచ్చారో వారికి కూడా ఆలోచనలు లేనటువంటి వ్యవస్థగా మారిన ఈ మున్సిపల్ ఏదైతే ఎప్పుడైతే మనం గణేష్ మన హిందువుల పండుగ జరుపుకోవాలని చెప్పి మన హిందువులు ఎంతో ఉత్సాహంతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే గణేష్ పెట్టినప్పటి నుండి గణేష్ నిమజ్జనం వరకు కూడా ఈ రోజు వరకు ఎలాంటి పారిశుద్ధ్య నిర్మూలన కానీ రోడ్లు గుంతలను పూడ్చడానికి కానీ ఎలాంటి లైట్ సౌకర్యం కానీ హిందువుల పండుగ అంటే ఇంత హేళన చూస్తున్న ఈ రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని మా హిందూ బంధువులందరినీ కోరుకుంటూ ఒకటే బేషరతుగా చెప్తున్నాను. మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఈ 2 రోజుల వ్యవస్థలో ఏదైనా నిర్మూలన చేయకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. అంతేకాక ఏదైతే ఈ కమిషనర్ గారు ఉన్నారో ఖచ్చితంగా దీనిని ఆలోచన చేసి ఇప్పటికైనా మా దగ్గరికి వచ్చి మేము చేస్తామయ్యా ఈ 2 రోజుల్లో చేస్తామని చెప్పేదాకా మేము ఇక్కడ కదలమని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే గణేష్ నిమజ్జనం అని కాదు ప్రతి ఒక్క హిందూ పండుగ అంటే ప్రతి హేళన అయిపోయింది హిందువులందరికీ. మన హిందువులందరూ ఒకదాటి మీద వచ్చి ఏదైనా పోరాడితే మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ ముట్టడి కార్యక్రమం జగిత్యాల పట్టణాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం జరిగింది. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆ రోజు ఏదైతే పీస్ మీటింగ్ లోపల కలెక్టర్ గారి మీటింగ్ లోపల కమిషనర్ గారు లేట్ వచ్చిండ్రు. గతంలో మున్సిపల్ విఫలమైంది. మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆ రోజు కలెక్టర్ గారు వారం కింద మీటింగ్ పెడితే కూడా లేట్ వచ్చిండ్రు. వారు సమాధానం చెప్పలేకపోయినరు. అన్ని చేస్తున్నారు. మరి గుంతల రోడ్లు ఉన్నాయి, లైటింగ్ సరిగ్గా లేదు, అన్ని వసతులు కల్పిస్తున్నారు. మరి ఇంతవరకు పట్టాలేదు. మరి హిందువుల పండుగపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష తగదు. మరి కమిషనర్ గారు ఇప్పటికైనా కానీ ఈ 2 రోజులే వ్యవధి ఉన్నది కాబట్టి తప్పకుండా దీన్ని మరి జగిత్యాల పట్టణాన్ని ఎక్కడైతే గుంత రోడ్లు మేము అన్ని స్థానికంగా ఏమైనా దేవునాయో కరెంటు బైపాస్ మీదకి వెళ్ళి గణపతులు పోతాయి, అక్కడి నుంచి కూడా వైరు తీయాలని మేము విన్నపం చేసాము. కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా అదనపు కలెక్టర్ కూడా వారి కమిషనర్ చెప్పింది ఇప్పటికైనా కానీ మీరు మీటింగ్ లేట్ వచ్చిండ్రు, ఇవన్నీ మొత్తం చూడాలి, అన్ని వేయాలి, చింతకుంట కాడ కూడా మరి లైటింగ్ పెట్టిపించి అన్ని వేయాలి. ఇంతవరకు దున్నపోత మీద వాన పడ్డట్టు ఎటువంటిది జరగలేదు. గతంలో పడగా ఈ మున్సిపల్ ఫెయిల్ అయింది, ఇప్పుడు కూడా ఫెయిల్ అయింది. మరి ఈ 2 రోజులన్నా అభివృద్ధి మరి గణపతులకు ఆటంకం లేకుండా మరి రోడ్డు కానీ మేమైతే గణపతి హిందూ పండుగ కాబట్టి వివక్ష తగదు. తప్పకుండా దీనికి మరమ్మతులు చేపించాలని కోరుతున్నాము. జై హింద్, జై భారత్. లేట్ వచ్చింది మరి ఇప్పుడు కూడా ఎట్లుంటుంది మరి వివక్ష అన్నట్టే కదా. అభివృద్ధి చేయబట్టున్నాం జగిత్యాల. కోట్లు వచ్చినాయి, ఎప్పుడో నిధులు వచ్చినాయి, నిధులు మంజూరు చేసి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు రోడ్లు మాత్రం వచ్చలేదు. అంత దీక్ష వివక్షకి పడుతుంది. ఒక చెట్టు పడ్డారు, ఒక లైట్ ఉండదు. మున్సిపల్ ఇక్కడ సార్ ఒకటే కొనంతో చూడాలి. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. భారతీయుల ముందు మనం, తర్వాత మతాలు, కులాలు.
చేస్తలేదు సార్. ఎందుకు చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. బక్రీద్ రోజు ఎక్కడ రోడ్ వేసి చెప్పండి. ఇదే దగ్గర ఒకటే ఒక రోజు రోడ్ వేసిరు, అది కరెక్ట్ కాదు. సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా. సార్ మా సమస్య లక్షల మంది పండ్ల మా సమస్యల గురించి ఎవరు ఆలోచన చేయాలి? కరెక్టే మేడం. తవ్వడం లేదు. మేడం మేము అంతా ఇప్పుడు నిమాజం అయిపోయినా కదా మేడం. ఆల్రెడీ 20 లక్షలు పెట్టినాం మేము. ఇప్పుడు మరమ్మతులు చేసి స్టార్ట్ అవుతారు అప్పటికి ఇప్పుడు నిమజ్జనానికి అది కాదు మేడం. చింతకుంట చెరువు దగ్గర మీరు మిమ్మల్ని మీరు అలా